చిన్న, నువ్వు మామయ్య చాలా రోజులకు వచ్చారు కదా, కూర్చొని మాట్లాడు. ఏమైంది చిన్న, నిద్ర రావట్లేదా? చాలా వేడిగా ఉంది, కాసేపు ఫ్యాన్ వేసుకోనా? చిన్న, ఫ్యాన్ వేయగానే నా కాళ్ళ నొప్పులు మొదలవుతాయి. పైగా కరెంటు బిల్లు కూడా తరిసి మోపెడవుతుంది. ఇక నీకు తెలిసిందే కదా, ఇంటి ఖర్చులు నడపడానికి నేను ఎంత కష్టపడుతున్నానో. ఇలా రాని తలని ముడతాను కొంచెం. వద్దొద్దమ్మా, పర్వాలేదు, నువ్వు పడుకో. చిన్న, నీకో మాట చెప్పనా? నువ్వు అలవాట్లు పాడు చేసుకుంటున్నావు. ఇప్పుడు ఫ్యాన్ లేనిదే నిద్ర రావడం లేదు అంటున్నావు. ఇది పద్ధతేనా? ఇంకో 2 రోజుల తర్వాత ఏసీ మెషిన్ పెట్టమంటావేమో. నీకు ఒక విషయం చెప్తా చిన్న, నా ఇంట్లో ఏసీ పెట్టే ఆలోచన కూడా చేయకు. ఇక నీకు ప్రమోషన్ పరీక్ష అయ్యే వరకు నేను నీ గదిలోనే పడుకుంటాను. అర్థమైందా? సరే అమ్మా, నాకు అర్థమైంది. నీకు గుర్తుందా, చిన్నప్పుడు ప్రతి పరీక్ష సమయంలో నువ్వు నా గదికి వచ్చి పడుకునేవాడివి. నా గదిలోనే చదువుకునేవాడే కదా. ఇప్పుడు చూడు, అలవాట్లన్నీ మార్చుకున్నావు. చూడు. లేదమ్మా, అది కాదు విషయం. చిన్నప్పటి అలవాట్లు చిన్నప్పటికే పరిమితం చేయాలి. ఈ వయసులో నేను చిన్నపిల్లలా ప్రవర్తిస్తే బాగుండదు కదా. అయినా కాలేజ్ సమయంలో నేను ఒక్కడనే చదువుకొని పడుకునేవాడిని. దానికోసం నేను నిన్ను ఎప్పుడూ పిలవలేదు. చిన్న, కానీ ఈ పరీక్ష ప్రమోషన్కి ముఖ్యమైన పరీక్ష కదా. నీ కాలేజ్ పరీక్షల కంటే చాలా ముఖ్యమైన పరీక్ష కదా. ఎలా మాట్లాడుతున్నావురా? ఒకవేళ నీకు ప్రమోషన్ వస్తే జీతం పెరుగుతుంది, ఇంట్లోకి డబ్బులు వస్తాయి, 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు కదా. నీ పరీక్ష మంచిగా మనసు పెట్టి రాయి. మరి వాళ్ళెందుకు చదువుకోలేదు? అమ్మా, ఎలా చదువుతాను? నేను చాలా అలసిపోయాను ఈరోజు. మీకు తెలుసు కదా, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాను, మళ్ళీ ఇంట్లో గొడవ అయిందని ఆఫీస్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. నేను మర్చిపోయాను రా. సరే, ఈరోజు హాయిగా పడుకో. కానీ ఒక మాట చెవులు రిక్కించి వినుచిన్నా, ఈ పరీక్షలో అశ్రద్ధ అస్సలు పనికిరాదు. మనసు పెట్టి చదువు. రోజు రోజుకి ఇలా నడవదు. సరే, పడుకో పడుకో. అన్నట్టు చిన్న, నీకో మాట చెప్పనా? నువ్వు ఈ పెళ్లి ఇప్పుడు చేసుకోకుండా ఉండాల్సింది. కొంచెం ఆగుంటే నీ పరీక్ష కూడా పూర్తయ్యేది. బహుశా నువ్వు మర్చిపోయావు అమ్మా, అది మీరే కదా నన్ను పెళ్లి కోసం బలవంతం చేశారు. ఇది ఎవరికి తెలుసు చిన్నా, నీ పెళ్లిలో ఇంత గొడవ జరుగుతుందని? ఇలాంటి ఇంటమ్మాయి కోడలుగా వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. అరే, తనని పుట్టింటికి పంపాలనుకున్నాను. వియంకుడు గారు ఆగమన్నారు. ఆయన మాట ఎలా కాదనాలి? సరే, వదిలేయ్, పడుకో నువ్వు. చిన్న పిన్ని, మీరు రేపు వస్తారు కదా ఫంక్షన్కి? లేదు బాబా, చూడలేదు ఇవాళ ఏమైందో. నీకు 2-3 స్టెప్పులు నేర్పించినందుకే నన్ను పుట్టింటికి పంపేయాలనుకుంది మీ నానమ్మ. ఇక రేపు ఫంక్షన్కి వస్తే అప్పుడు ఇంట్లో ఏ రకమైన భూకంపం వస్తుందో తెలియదు. ఒకవేళ అమ్మ వెళ్తే అప్పుడు మీరెందుకు వెళ్ళలేరు? పెద్దక్క వెళ్తుంది. అవును, అమ్మ చెప్పింది ఒకవేళ అమ్మమ్మ తనని తీసుకెళ్తే తప్పకుండా వెళ్తానని. మరి అమ్మమ్మ నన్ను కూడా తీసుకెళ్తేనే నేను కూడా రాగలను. దేవుణ్ణి ప్రార్థించు నన్ను కూడా తీసుకెళ్లాలని. ప్లీజ్ చిన్నపిన్ని గారు, మీరు కూడా రండి. నాకెంత మంచి డాన్స్ స్టెప్స్ నేర్పించారు. మీరు రాకపోతే ఎలా? మీరు ఒక పని చేయండి, ముసుగు వేసుకుని వచ్చేయండి. ఇంటి ముందే కదా ఫంక్షన్ జరుగుతోంది, చప్పుడు కాకుండా వచ్చేయండి. మరి అలా నా డాన్స్ అవ్వగానే వెనక తలుపు నుంచి మళ్ళీ లోపలికి వచ్చేయండి. ఎవరికీ ఏమీ తెలీదు. కానీ ప్లీజ్ రండి పిన్ని గారు, ప్లీజ్. నువ్వెంత మంచిదానివి. నిజం చెప్పాలంటే నాకు కూడా రావాలని చాలా ఉంది. ఇంటి వాళ్ళందరూ వెళ్తే నేను కూడా వెళ్తాను.
అప్పుడేం ఇబ్బంది ఉండదు. అది జరిగే పని కాదు. అమ్మమ్మ అమ్మతో స్పష్టంగా చెప్పేసింది, నీ కూతురు పెద్దదయింది, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, కాబట్టి నువ్వు మాత్రమే రావాలి, ఇంకెవరూ కాదు అని. అయ్యో తల్లి, అరే చెప్పేశారా? అవును, మీకు అర్థమయ్యేలా చెప్పాలని చూస్తున్నాను పిన్ని గారు. పిన్ని గారు, మీరు దొంగచాటుగా వచ్చేయండి ప్లీజ్. సరే అయితే నేను శత విధాలా ప్రయత్నిస్తాను. ప్రామిస్. ఇప్పుడు పడుకో. గుడ్ నైట్. ప్రామిస్? పక్కా ప్రామిస్. ఒకే రోజులో ఇంట్లో ఎంత జరిగిపోయింది. అక్క చెప్పినట్టే జరిగింది. అత్తయ్య నన్ను ఆ గదిలో ఉండనివ్వలేదు. తనే కొడుకు గదిలో పడుకుంది. నేనెక్కడ ఇరుక్కుపోయాను? నా పెళ్లి చేయాల్సిన అవసరమే ఉంది. నా భార్యను వేరే గదిలో విడిగా పడుకోబెట్టారు. ఆహా, నాతో నా రిలేషన్షిప్ మొదలే వదిలేదు. ఏంటి కష్టం? ఈ రోజు ఇన్ని జరిగినా మేం కాసేపు కూడా మాట్లాడుకోలేదు. చూద్దాం తను పడుకుందో లేదో. పడుకున్నావా? అవును, పడుకున్నాను. పడుకుంటే మెసేజ్ ఎలా చేస్తున్నావు? నేను ఎక్కడ మెసేజ్ చేస్తున్నాను, ఇది నా ఆత్మ చేస్తుంది. వా, నన్నే ఎగతాళి చేస్తున్నావా? మీరింకా ఎందుకు పడుకోలేదు? త్వరగా పడుకోండి, లేకపోతే అత్తయ్య గారు తిడతారు. నాకు చాలా బాధగా ఉంది హానా. అయితే ఇక్కడికి వచ్చేయండి. నా కోసం బాధగా ఉంటే నా దగ్గరకు వచ్చేయండి. రాగలిగితే ఖచ్చితంగా వచ్చేవాణ్ణి. రాలేనప్పుడు చప్పుడు కాకుండా పడుకోండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాకు నిద్ర వస్తోంది. ఈ రోజు నన్ను ఈ ఇంటి నుంచి ఎప్పటికీ వెళ్ళగొట్టబోతుండే. ఇప్పుడు నేను SMS చేస్తుంటదా చూసేస్తే మళ్ళీ పెద్ద సమస్య వస్తుంది. ఇది మీ ఇల్లు. ఎవరూ ఏమనరు మిమ్మల్ని. నేను పరాయిదాన్నే. అందరు నన్నే తిడతారు. నువ్వు దీన్ని నీ ఇల్లు అనుకోవటం లేదా? లేదు. ఏ ఇంటి నుండి అయితే ప్రతి చిన్న విషయానికి బయటికి పంపేస్తామని బెదిరిస్తారో అది నా ఇల్లు ఎలా అవుతుంది? అవునా? సరే, పడుకుందాం. గుడ్ నైట్. చిన్నా, అమ్మా. నీ ఫోన్ నుండి మాటి మాటికి టిక్ టిక్ అని శబ్దం ఎందుకు వస్తోందిరా? లేదమ్మా, అది కంపెనీ వాళ్ళు పంపించే మెసేజ్లమ్మా. అవే ఇవి. నువ్వు ఇలాంటి వెధవ వేషాల జోలికి వెళ్ళొద్దు చిన్నా. నువ్వు పడుకో. అరే, నీకు కూడా నిద్ర అవసరం కదా చిన్నా. అలాగే. సరే, ఫోన్ ఆపే. అలాగే అమ్మా, ఆపేస్తున్నా. సరే, పడుకో. హే అమ్మా, ఈ మోకాల నొప్పులు అసలు తగ్గడం లేదు చిన్నా. హే దుర్గామాత, మాపై దయ చూపి. నా చిన్నపై కూడా వీడి పరీక్ష బాగా పాస్ అయితే నీ దర్శనానికి వస్తాను తల్లి.